నమస్తే. జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతిరెడ్డి త్వరలోనే లండన్ కు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి కాస్త లాంగ్ టూర్ ఉంటుందని, ఎక్కువ రోజులు అక్కడే గడిపి వస్తారని అంటున్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితమే జగన్ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు. ఈ పాస్పోర్ట్ రెన్యువల్ కోసం జగన్, భారతి గురువారం విజయవాడ బందర్ రోడ్లోని పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం 5:30 చేరుకొని పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకొని 5:50 తిరిగి తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లారు. ఎమ్మెల్సీ రఘురాం, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మాజీ ఎంపీ సురేష్, మల్లాది విష్ణు, ఇతర వైసీపీ నాయకులు జగన్ వెంట ఉన్నారు. జగన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చి మరీ ఈ పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకున్నారు. జగన్ పాస్పోర్ట్ కోర్టు ఆధీనంలో ఉంది. అక్రమాస్తుల కేసులో కోర్టుకు ఆయన తన పాస్పోర్ట్ ను స్వాధీనం చేయాల్సి వచ్చింది. విదేశీ పర్యటనకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు జగన్ డిప్లొమాట్ పాస్పోర్ట్ తీసుకున్నారు. ఇప్పుడు సీఎం పదవి పోయింది కాబట్టి ఆ డిప్లొమాట్ పాస్పోర్ట్ పనిచేయదు. కాబట్టి తన పాస్పోర్ట్ ను రెన్యువల్ చేయించుకున్నారు జగన్. ఎన్నికలు ముగిశాక లండన్ పర్యటనకు వెళ్లినప్పుడు కూడా కోర్టు ఆంక్షల మధ్య జగన్ యాత్ర సాగిన సంగతి తెలిసిందే. యూరోప్ పర్యటనకు వెళ్లే ముందు మొబైల్ ఫోన్, ఈమెయిల్ ఐడి, పర్యటన వివరాలు కోర్టుకు, సిబిఐకి ఇవ్వాలని సీఎం జగన్ రెడ్డిని కోర్టు ఆదేశించింది. అయితే తాజాగా లండన్ వెళ్లేందుకు కూడా జగన్, భారతి ఇద్దరూ సమాయత్తమవుతున్నారు. కొంతకాలం అక్కడే ఇద్దరు సేద తీరుతారని అంటున్నారు. అయితే లండన్లో అవినాష్ రెడ్డి అంశం చర్చకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వైసీపీ పెద్ద తలకాయల కనసన్నల్లోనే వివేకానంద రెడ్డి హత్య కేసు జరిగిందని బలమైన అనుమానాలు ఉన్నాయి. ఆ పెద్ద తలకాయల కింద అవినాష్ రెడ్డి ఉండగా ఆయన సిబిఐ విచారణలో అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి పైన సిబిఐ కత్తి వేలాడుతోంది. ఎప్పుడు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అలా తమ్ముడిని కాపాడటం కోసం జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అప్పట్లో అధికారంలో ఉండగా నడిచింది, కానీ ఇప్పుడు ఏ పవర్ లేకుండా తమ్ముడిని కాపాడలేరు. అలా కాపాడే ప్రయత్నం చేసి కేంద్ర పెద్దల నుంచి ముప్పు కొని తెచ్చుకోవద్దని భారతి తన భర్తకు నచ్చజెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అవినాష్ ను కాపాడకపోతే తన ఉనికికే ప్రమాదం ఉన్నట్లుగా జగన్ మధ్యలో ఉన్నట్లుగా చెబుతున్నారు. అవినాష్ ను అరెస్ట్ చేసినా కూడా జగన్ ఏమీ పట్టించుకోకపోతే విచారణలో అసలు నిజాలను అవినాష్ రెడ్డి చెప్పే అవకాశం లేకపోలేదనే భావనలో జగన్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి ఈ వ్యవహారంలో జగన్, భారతి ఫైనల్ గా ఏం ఆలోచించుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.